పిల్లలకు ఏమన్నా సుస్థి చేస్తే దవాఖానకు పట్టకపోతే ఏందమ్మా మీ పిల్లగాడు చాలా వీక్ ఉన్నాడు, రోజుకో గిలాసుడు చిక్కటి బర్రె పాలు తాగిపిర్రి మంచిగా దుడ్డోలుగా తయారవుతాడు అని ఇదివరకు చెప్పేటోళ్ళు డాక్టర్లు. కానీ డాక్టర్లు ఇప్పుడు అట్లా చెప్తలేరు, చెప్పినా మనం పాటించేటట్టు లేము. ఎందుకంటారా, ఆవులు బర్రెలు అని పాలు తయారైతున్న కాలంలో బతుకుతున్నాం కాబట్టికి. అయ్యో పాలన్నీ గట్ల వార వస్తున్నారేంది అని మీరేం బాధపడకుర్రి. ఎందుకంటే ఇవేం బర్లు ఆవులకు వింటకొచ్చిన పాలు కాదు, మొత్తం కెమికల్స్ మన్ను మాషానాలు కలిపి తయారు చేసిన కల్తీ పాలేనట. మధ్యప్రదేశ్కి వెళ్ళి యూపీ రాష్ట్రం ఆగ్రాకు ట్యాంకర్ల కొంటబోతున్న ఈ పాలను ఆగ్రా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగబెట్టి మొత్తం కింద వారోపించిర్రు. 5,000 లీటర్ల పాలట, ఎంత లేదన్నా 1,25,000 రూపాయల మాలు. కానీ అంతా కల్తీ పాలేనట. అగో అట్లెట్లా చెప్తున్నారు అని అంటే, ఈ ట్యాంకర్ కు టెంపరేచర్ ను కంట్రోల్ చేసే థర్మోస్టాట్ సెటప్ లేదట, అంటే వట్టిదే అన్నట్టు. అయినా పాలు ఖరాబు కాకుండా రాష్ట్రాలు దాటొస్తున్నాయి. అంటే అంతసేపు అయినా ఖరాబ్ అయితలేవా అంటే ఇవి ఖచ్చితంగా కల్తీ పాలే అని డిసైడ్ అయ్యి ఇట్లా పారవోపించిర్రు. అసలు ఇట్లా ఉన్నట్టుండి ఎందుకు చేసిరనంటే, ఇదే ఆగ్రా జిల్లా సయ్యన్ ఏరియాలో మిఠాయి దుకాణంలో పాలు కొనుకొచ్చి పిల్లగాళ్ళకు తాగిపిస్తే అవి దాకి 2 పిల్లలు జీవిడ్చిర్రు. మొన్న కల్తీ పాలే 2 పిల్లల పానం తీసినాయని తెలివంగానే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు నిద్రలకెళ్ళి మేల్కున్నట్టున్నారు అధికారులు. రోడ్ల మీద కావలు కాసుకుంటా పాల ట్యాంకర్లను తనిఖీలు చేస్తున్నారట. కానీ పాలంటే బలమైన ఆహారం, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి పోషణను అందిస్తాయి అని చదువుకునేది కదా వాళ్ళ ఇది వరకు. కానీ ఇప్పుడు పాలంటే పాణాలు తీసే స్లో పాయిజన్ లెక్క తయారైంది ముచ్చట. ఇంటికో బర్రెనో ఆవునో పెంచుకుంటే తప్ప ఈ కల్తీలకెళ్ళి బయట పడడు కష్టం. అట్లయినా ఆటికేసే మేత కూడా కల్తీదే దొరకబట్టే ఎట్నో ఏం పాడో అనుకోబట్టింది ముచ్చటరికైనా జనాలంతా.